14 సంవత్సరాల వయసులో ఒక చిన్న పిల్లవాడు ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. తాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. ఆ లక్ష్యం, అతని యొక్క టార్గెట్ కేవలం అతని యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్లో నుంచి నేను ఖచ్చితంగా ఇది అయ్యి తీరుతాను అని కలగంటాడు. ఆ కళను నిజం చేసుకోవడానికి వాస్తవిక ప్రపంచంలో ఉన్న మార్గాలేంటో అన్వేషిస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, మెటల్ ఇండస్ట్రీలో ఒక గొప్ప మెటల్ని సృష్టించాలని. అప్పటి నుంచి కష్టపడి చదువుకుంటాడు. దానికి కావాల్సిన ప్రతి నైపుణ్యాన్ని నేర్చుకుంటాడు. కాలేజ్ చదువులు పూర్తి చేస్తాడు. పార్ట్ టైం జాబులు చేస్తాడు. తన డబ్బుని తానే సంపాదించుకుంటాడు. అలా రాత్రి పగలు అహర్నిశలు కష్టపడి తాను అనుకుంటున్న లక్ష్యం వైపు నిరంతర శ్రమతో, నిరంతర కృషితో ఒకరోజు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరతాడు. అతని పేరు మీద ఒక స్టీల్ కంపెనీ పెడతాడు. అప్పటి వరకు మార్కెట్లో ఉన్న స్టీల్ కంటే ఇది ప్రత్యేకమైంది, తక్కువ ధర, కానీ దీని క్వాలిటీ ఇంతకుముందు ఉన్న స్టీల్ కంటే చాలా నాణ్యతగా ఉంటుంది. ఇది మీ జీవితాల్లో ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఎక్కడెక్కడైతే స్టీల్ ఉపయోగించే మానవ అవసరాలు ఉంటాయో అక్కడ ఈ స్టీల్ ఉపయోగించవచ్చు అని అతను పబ్లిక్లో ఒక కొత్త రకమైన వ్యాపారాన్ని సృష్టించి ఆ వ్యాపారంలో తనదైన విలువలు, తనదైన వ్యక్తిగత ప్రేరణ, ఒక స్పిరిట్ అందులో నెలకొల్పుతాడు. అయితే ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇండస్ట్రీని స్థాపించి తాను కన్న కలని నెరవేర్చుకునే ప్రాసెస్లో ఇంకా తన యొక్క వ్యాపారాన్ని, తన యొక్క కళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రయత్నించే అతని యొక్క వేగానికి ప్రభుత్వం అడ్డుపడుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. డైరెక్టివ్ 289 అనే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు కష్టపడి ఉండొచ్చు, స్వతహాగా నీలో ప్రతిభ ఉండొచ్చు, స్వతహాగా నీలో కొన్ని నైపుణ్యాలు ఉండొచ్చు, ఈ స్టీల్ నీదే అయి ఉండొచ్చు, కానీ దీని మీద ప్రభుత్వానికి హక్కు ఉంది. నువ్వు ఒక్కడవే నీ టాలెంట్తో, నీ ప్రతిభతో స్టీల్ ఇండస్ట్రీ మొత్తాన్ని నువ్వు ఒక్కడవే ఆక్యుపై చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఈ భూమి మీద నీతో పాటు మనుషులుగా పుట్టారు. వాళ్ళకి తెలివి ఉండని ఉండకపోని, వాళ్ళకి బుద్ధి ఉండని ఉండకపోని, ఒక ప్రోడక్ట్ని జనరేట్ చేసే కెపాసిటీ వాళ్ళలో ఉండని ఉండకపోని, కానీ వాళ్ళు నీతో పాటు సమానంగా పుట్టిన మనుషులు కాబట్టి, నీతోటి ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి, ఒక నెలకి నువ్వు ఇన్ని టన్నులకు మించి స్టీల్ని ఉత్పత్తి చేయడానికి వీలు లేదు అని మొట్టమొదటి చట్టం తీసుకొస్తారు. అక్కడ తన వేగానికి అడ్డుపడుతుంది. అయినా ఆ వ్యక్తి తన యొక్క స్పిరిట్ని, లక్ష్యం వైపు తాను వెళ్ళే ఆ వేగాన్ని తగ్గించకుండా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎమర్జెన్సీ చట్టం తీసుకొస్తుంది. ఎమర్జెన్సీ చట్టం ఏం చెప్తుందంటే, నీకు ప్రైవేట్ ఆస్తులు ఏవి ఉండటానికి వీల్లేదు. నీకున్న వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఆస్తి గవర్నమెంట్ పేరు మీద రాసివ్వాలి, గవర్నమెంట్కి రాసివ్వాలి అని చట్టాన్ని తీసుకొస్తుంది. అది ఆ బిజినెస్ చేసే వ్యక్తి యొక్క అంగీకారంతో.
ఆ దేశంలో ఉన్న వ్యాపారవేత్తలందరూ వాళ్ళందరినీ ఒప్పించి ప్రభుత్వం సంతకాలు తీసుకుంటుంది. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఈ చట్టానికి నేను ఒప్పుకోను, నేను సంతకం పెట్టను అని మొండి పట్టుపడతాడు. ఆ సమయంలో ఆ ప్రభుత్వ అధికారులు కొన్ని ఫోటోలని రేర్డన్ ముందు ఉంచుతారు. ఆ ఫోటోలు, ఆ ప్రూఫ్స్ తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు, కలిసి ఉన్న సాక్ష్యాలు. ఆ వ్యక్తి ఒక్క మాట మాట్లాడకుండా తన 100 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తాడు. ఎందుకు? కేవలం తాను ప్రేమించిన వ్యక్తి యొక్క ఆత్మగౌరవం కోసం. ఆత్మ అనేదే లేని వ్యక్తులకి ఆత్మగౌరవం అనేది ఎలా తెలుస్తుంది? అసలు మనిషికి ఒక సోల్ అనేదే ఉంటుందని గుర్తించలేని వ్యక్తులకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుందని ఎలా అర్థమవుతుంది? సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికే వాళ్ళ యొక్క వాల్యూస్ ఎలా అర్థమవుతాయి? కేవలం తాను ప్రేమించిన వ్యక్తి యొక్క ఆత్మగౌరవం కోసం తాను 100 కోట్ల ఆస్తిని ఒక్క సంతకం ద్వారా ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు. ఇది 2వ చట్టం. ప్రభుత్వానికి తన ఆస్తులు మొత్తం, ప్రైవేట్ ఆస్తులు మొత్తం అప్పగించిన తర్వాత అప్పటికీ ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని, తన వాల్యూస్ని కోల్పోకుండా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు, ముందుకు సాగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం 3వ చట్టం తీసుకొస్తుంది, స్టీల్ యూనిఫికేషన్ బోర్డ్. ఈ స్టీల్ యూనిఫికేషన్ బోర్డు ఏం చెప్తుందంటే, మీరు ప్రొడ్యూస్ చేసిన సంపద, డబ్బు, మీ స్టీల్ ద్వారా ఏదైతే డబ్బును మీరు ప్రొడ్యూస్ చేశారో ఆ డబ్బు మొత్తం మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం ఆ డబ్బుని ఎవరెవరికి ఎంతెంత వాటా పంచాలి అనే విషయాన్ని వాళ్ళకున్న మిల్లుల సంఖ్యను బట్టి నిర్ధారిస్తుంది అనేది ఆ స్టీల్ యూనిఫికేషన్ చట్టం యొక్క సారాంశం. కానీ ఈ విషయానికి ఆ వ్యక్తి ఒప్పుకోడు. ఆ వ్యక్తి ఒప్పుకోనప్పుడు ప్రభుత్వ అధికారులు, గూండాలు, రౌడీలతో ఆ స్టీల్ కంపెనీ మీద దాడి చేయిస్తారు. ఆ దాడి చేయించినప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి, అందులో ఎంప్లాయీగా పనిచేస్తున్న ఒక వ్యక్తి వాళ్ళకి తిరగబడి వాళ్ళ చేతిలో గాయాలు ఎదుర్కొని ఒక బుల్లెట్ అతని గుండెలోకి వెళ్తుంది. అతను చనిపోయే చివరి క్షణం వరకు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తాడు. ఆ వ్యక్తితో అంటాడు, ఆ వ్యక్తి కలిసిన వెంటనే ఆ వ్యక్తితో అంటాడు, బ్రతకడం అంటే ఇదేనా సార్? ఇందులో ఇంత ఆనందం ఉందా? ఒక లక్ష్యం అనుకొని దానికోసం మనం నిరంతరం శ్రమించినప్పుడు, అది మనం చేరుకున్నప్పుడు ఇంత ఆనందం ఉంటుందా అని తాను గౌరవించి, తాను ఆరాధించే వ్యక్తిని అడిగినప్పుడు, ఎస్ మై డియర్ సన్, ఇలాగే ఉంటుంది అని అంటాడు. జీవితంలో మొట్టమొదటిసారి చాలా ఆనందంగా ఉన్నాను. ఆ రౌడీలు, ఆ గూండాలు మీ గురించి అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పనన్నాను. కొన్ని సంతకాలు మీ సార్ దగ్గర నుంచి తీసుకోమని వాళ్ళు నన్ను బలవంత పెట్టినప్పుడు, వాళ్ళు నన్ను చంపేస్తామని బెదిరించినప్పుడు నేను వాళ్ళకి ఎదురు తిరిగాను. ఆ క్షణం నాకెందుకో మనిషిగా మొట్టమొదటిసారి బ్రతుకుతున్న ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. ఇది కదా జీవితం అంటే అనే ఒక అనుభవం వచ్చింది నాకు అని చెప్పి ఆ వ్యక్తి చనిపోతాడు.
ఆ మరణాన్ని తన చేతుల్లో చూస్తున్నప్పుడు ఈ స్టీల్ కంపెనీ CEO, ఫౌండర్, సృష్టికర్త ఇతని చావుకి కారణం ఎవరు అని ఆలోచిస్తాడు. ఇతని చావుకి కారణం ఎవరు? ఇతని చావుకి కారణం ఇతనికి విద్యను బోధించిన వాళ్ళు, ఇతనికి జీవితాన్ని బోధించిన మత గురువులు, కంటికి కనపడని శక్తుల గురించి భ్రమలు కలిగించిన కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు. ఏ వ్యక్తికి సొంత ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తికి సొంత లక్ష్యాలు ఉండాల్సిన అవసరం లేదు. పుట్టుకతోనే అన్నీ నీకు నిర్దేశించబడ్డాయి, నిర్ణయించబడ్డాయి. కర్మ ద్వారానే ప్రతి జీవితం ముందుకెళ్తుంది అని బోధించిన వ్యక్తులు ఉన్నారే, ఆ వ్యక్తులే ఇతని మరణానికి కారణం. చనిపోయిన కొంతమంది వ్యక్తులు నిర్ణయించిన నిర్దేశాలకు అనుసారంగా బ్రతికున్న వ్యక్తులు బ్రతకాలి. ఇట్ మీన్స్ ఏ హ్యూమన్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్డ్ కెమికల్. ఇదేనా మనిషి అంటే అని అనుకుంటాడు. అనుకొని ఆ వ్యక్తిని అలా మోసుకొని తన స్టీల్ కంపెనీ లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని ఒక టేబుల్ మీద అలా పడుకోబెడతాడు. ఆ క్షణంలోనే ఆ ప్రభుత్వ అధికారులు, వాళ్ళు పంపించిన రౌడీలు, గుండాలు మళ్ళీ దాడి చేయడం మొదలు పెడతారు. ఆ స్టీల్ కంపెనీ ఫౌండర్, ఆ స్టీల్ కంపెనీని సృష్టించిన వ్యక్తి, ఆ స్టీల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సరైన శక్తి లేక, ఆయుధ బలం లేక, ఆ శత్రువులను ఓడించే పరిస్థితి లేక వాళ్ళ ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి వాళ్ళ పక్కన నిలబడతాడు, వాళ్ళకు తోడుంటాడు. ఆ వచ్చిన శత్రువులందరినీ ఎదుర్కొని ఆ స్టీల్ కంపెనీలో ఉద్యోగులని, ఆ స్టీల్ కంపెనీని సృష్టించిన వ్యక్తిని ప్రాణాలతో బతికేలాగా చేస్తాడు. శత్రువులందరూ చనిపోయాక ఆ స్టీల్ కంపెనీని సృష్టించిన వ్యక్తి గాయాలతో ఒక కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ఆ కిటికీ పక్కనే ఆ స్టీల్కి అవసరమైన ఒక మెటల్ మంటలో మండుతూ దాని వెలుగు ఆ కిటికీ మీద నుండి అతని ముఖం మీద పడుతుంది. ఆ వెలుగు ఒక మాట చెప్తున్నట్టుగా అతని ముఖాన్ని తాకుతుంది. ఇప్పటివరకు జరిగింది, ఇప్పటివరకు ఎదుర్కొంది, ఇంకా చాలు, ఇక నుండి వీడ్కోలు అని చెప్తున్నట్టుగా ఆ వెలుగు అతని ముఖం మీద పడుతుంది. ఆ వ్యక్తి హ్యాంక్ రియార్డన్, అతన్ని కాపాడిన వ్యక్తి ఫ్రాన్సిస్కో డియాంకోనియా. రియార్డన్ చేతిలో చనిపోయిన వ్యక్తి ప్రభుత్వం తరపున అసిస్టెంట్గా జాయిన్ అయిన వ్యక్తి, అతని పేరు టోనీ. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, రియార్డన్, ఇప్పటికైనా నమ్ముతావా నేను నీ నిజమైన స్నేహితుడిని అని అంటాడు. బ్రతకలేని వాళ్ళు బ్రతికే వాళ్ళని, చేతగాని వాళ్ళు చేతనైన వాళ్ళని, నడవలేని వాళ్ళు నడిచే వాళ్ళని, ఎదగలేని వాళ్ళు ఎదిగే వాళ్ళని, తెలివి లేని వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళని ముందుకెళ్లకుండా ఆపటం, దోచుకోవటం, వాళ్ళ నాశనానికి ఎదురు చూడటం, ఇదే సమాజం. ఇలాంటి సమాజంలో నీ మేధస్సుని కానీ, నీ జీవాన్ని కానీ, నీ ప్రయోజకత్వాన్ని కానీ ఉపయోగించరాదు అని చెప్తాడు. ఉన్న మేధావుల్లో ఇద్దరు మేధావులు మిగిలిపోయారు. ప్రపంచాన్ని నడిపించేవాళ్ళు, ప్రపంచానికి ప్రొడక్టివిటీని అందించేవాళ్ళు డెగ్నీ, రియార్డన్. ఇప్పుడు అడుగుతాడు ఫ్రాన్సిస్కో, నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా అని. రియార్డన్ సిద్ధంగా ఉన్నాను అంటాడు.
దే ఆర్ రెడీ టు గో. Atlas. Now, Raiden shrugged.